పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా వచ్చి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం అంటే నాట్ ఏ జోక్ ఇది. సో అతనికి ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ ఏంటంటే సపోర్ట్ ఏంటంటే అంత కామన్ మ్యానే. ఆ ఓటింగ్ కూడా కామన్ మ్యాన్ నుంచే వచ్చింది. ఆయన జెన్యున్గా ఆడాడు. అసలు కన్నింగ్ గేమ్ ఎక్కడ కనిపించలేదు. తన వే ఏంటంటే అతను చేయాల్సింది 100% ఎఫర్ట్ పెట్టి ఆడాడు. అదే అతనికి ప్లస్ పాయింట్. పబ్లిక్ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్కి వీళ్ళు సో డీగ్రేడ్ చేయడం జనాలకు నచ్చలేదు ఫస్ట్. సో దానివల్ల సింపతి పెరిగింది. జనాలకు ఓట్లు ఎట్లా కొట్టాలో అట్లా కొట్టేసి చూపెట్టేశారు. 100% శివాజీ గారు షోలో కనుక లేకపోతే కనుక ఈరోజు పల్లవి ప్రశాంత్ యావర్ని వీళ్ళు ఏ 6th వీక్లోనో 5th వీక్లోనే ఎలిమినేట్ చేసి పంపించేవాళ్ళు. శివాజీ గారు వాళ్ళని ప్రతిసారి వీళ్ళు అగ్రెసివ్ అయిన మూమెంట్లని తను కూల్ చేసి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశాడు. సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి. పర్లేదు, వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ 5లో వచ్చారు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే స్పై బ్యాచ్లో ఎవరైనా మినిమం టాప్ 5లో ఉండాలనుకున్నాం. అందులో ఒకళ్ళు విన్నర్ ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. సో అది జరిగింది. అమర్దీప్ సో తన గేమ్ ఏందో ఒక్కోసారి మాకు చూసే వాళ్ళకే చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. ఆయన స్ట్రాటజీ ఏందో కానీ చూసే మాకే చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో అది దానివల్ల ఆయన కొంచెం మైనస్ అయింది, ప్లస్ కూడా అయింది. సో గేమ్ బాగానే ఆడాడు కానీ ఆ స్ట్రాటజీ వల్ల చాలా వరకు మైనస్ అయింది. అమర్దీప్ని మరి ఓటింగ్ సిస్టమ్ ద్వారానే ఆయన ఈ సెకండ్ ప్లేస్ అనేది కాపాడుకున్నట్టు అనిపిస్తుంది మాకైతే. మేబీ కావచ్చు, మా టీవీ సపోర్ట్ ఉండవచ్చు 100%. అమర్దీప్ గెలవాలి. అమర్దీప్ ఫ్యాన్గా చెప్తున్నా. అమర్దీప్ గెలవాలి, గెలిచి వస్తాడు బయటికి. అమర్దీప్ గెలవకుంటే రచ్చ అవుతుంది. అమర్దీప్ గెలిస్తే తుపాకీలు తెచ్చినాం, ఆల్రెడీ పెట్టినాం. రచ్చ లేపడానికి వచ్చినాము. అమర్దీప్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎవ్వరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ ఉన్నా సరే అతను కూడా బాగా ఆడుతుండు, కానీ అమర్దీప్ గెలవాలి. అమర్దీప్ సక్సెస్ చూడడానికి ఇంత దూరం వచ్చిన. అమర్దీప్ గెలవాలి, నేను చూడాలి. పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి వచ్చిండు. ఆగ్రత అంతా పల్లవి ప్రశాంత్కి అభిమాని నేను నిజం చెప్పాలంటే. చూస్తున్నా గేమింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఈ అమర్దీప్ ఏంటంటే ఒక చూసి ఏడుస్తూ ఉంటాడు తప్ప గేమ్ ఆడాడు. చూస్తూనే ఉన్నాం కదా బిగ్ బాస్ కూడా ఇన్ని రోజులు చూసాము. సో నేనైతే పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా.